Inspire is our success mantra, and Sun is the right choice for you. రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ అనేది మనం పుష్ప తర్వాత నుంచి చూస్తున్నాం. స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది క్యూరియాసిటీ. అంటే ఒరిజినల్గా వాళ్ళు మొదట చెప్పింది ఏంటంటే పెద్ద రిలీజ్ అయిన 1 వీక్లోనే షూటింగ్ మొదలవుతుంది సుకుమార్ సినిమా అంటే పెద్ద సినిమా అది లోకల్ మార్కెట్లో మంచి నెంబరే క్రియేట్ చేసింది, కానీ ఆ మార్కెట్స్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ప్రాపర్గా లేదు అనే వెలితిగానే ఉంది. తనని తాను పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం బుచ్చిబాబు చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. సుకుమార్ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. భరద్వాజ గారు, ఈ రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ అనేది మనం పుష్ప తర్వాత నుంచి చూస్తున్నాం. అవును, సుకుమార్ గారు నెక్స్ట్ ఎవరు ప్రాజెక్ట్ చేస్తారు, ఏ హీరో అని చెప్పేసి. రామ్ చరణ్ అని చెప్పేసి క్లారిటీ ఉంది వాళ్ళు చెప్పారు. బట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది క్యూరియాసిటీ. అంటే ఒరిజినల్గా వాళ్ళు మొదట చెప్పింది ఏంటంటే పెద్ద రిలీజ్ అయిన 1 వీక్లోనే షూటింగ్ మొదలవుతుంది సుకుమార్ సినిమా అని. అది వేదికల మీదే చెప్పేశారు. చెప్పడంతో జనాలందరూ ఆ మూడ్లో ఉన్నారు ఎప్పుడు మొదలవుతుంది అని. ఇప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. అంటే పెద్ద సినిమా అది లోకల్ మార్కెట్లో మంచి నెంబరే క్రియేట్ చేసింది, కానీ ఇది కాదు కదా రామ్ చరణ్ నుంచి ప్రపంచం కోరుకుంటోంది. గ్లోబల్ స్టార్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది తనకి ఆల్రెడీ ఓపెన్ అయినటువంటి మార్కెట్స్ ఉన్నాయి. ఆ మార్కెట్స్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ప్రాపర్గా లేదు అనే వెలితిగానే ఉంది అభిమానుల్లో. ఆ వెలితిని పూడ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్గా సుకుమార్ని చూస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే పుష్పతో ఆయన క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ ఆయనకు ఆ ఇమేజ్ని ఇచ్చింది, కాబట్టి ఇప్పుడు ఆ డైరెక్టర్తో ఈయన కలవటం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకని అదొక కేవలం సినిమా ప్రారంభంగానే చూడట్లేదు వాళ్ళు. ఇది వాళ్ళ కలల్ని ఆశల్ని తీర్చేటువంటి ఒక సందర్భంగా చూస్తున్నారు. అందుకని వాళ్ళు ఎప్పుడెప్పుడు అనేటువంటి ఒక వెయిటింగ్లో ఉన్నారు. 1 వీక్లో మొదలైపోతుంది ఈ సినిమా రిలీజ్ అవగానే. ఇమ్మీడియట్గా ఆయన సినిమా రిలీజ్ తొందరగా చెయ్యాలి అనే వేగంతో కూడా ఉన్నారు అని మాటలు వినిపించినాయి, కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా కనిపించడం లేదు. ఇదేమో డిసప్పాయింట్ చేసింది కొంత. మార్కెట్ పరంగా చూస్తే తెలుగు మార్కెట్ వరకు అది మంచి నెంబరే క్రియేట్ చేసింది. చిరంజీవి గారి సినిమాని మించి వెళ్ళింది. అక్కడ వరకు హ్యాపీనే. అంటే పోస్టర్ చిరంజీవి గారి సినిమా మించడం అంటే మళ్ళీ ఇంకా పోస్టర్ రావాలి, 375 కోట్లు 375 రావాలి. ఇంకా నడుస్తోంది అది థియేటర్లో, ఇంకా రన్ నడుస్తోంది, కాబట్టి అది క్రియేట్ చేస్తుంది అనే హోప్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 340 దాకా వచ్చారు. 350+ మన పోస్టర్ చూసాం కాబట్టి 25 వాళ్ళు మేనేజ్ చేస్తుంది ఆ సినిమా. కాకపోతే అనుకున్న చోట అనుకున్న రిజల్ట్ రాలేదు అనే వెలితైతే ఉంది. అది పాన్ ఇండియా రెస్పాన్స్ రాలేదు అనేది పాన్ ఇండియా రెస్పాన్స్ రాలేదు అనే వెలితైతే ఉంది. తనని తాను పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం బుచ్చిబాబు చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం అందరూ సుకుమార్ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ లోపు ఇంకొక పుకారు కూడా నడుస్తోంది బయట. అది వాస్తవం అని నేను చెప్పను, కానీ ఒక పుకారు అయితే నడుస్తోంది. చిరంజీవి గారు ఇమ్మీడియట్గా ఒక సినిమా ఏదో చేయించాలి చరణ్తో అని అనుకుంటున్నారు. దానికి డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి చేతిలో పెడితే అలా ఉంటుంది, చరణ్ ప్రాజెక్ట్ ఒకటి అనే చర్చ ఒకటి జరుగుతోంది అని కూడా ఒక పుకారు నడుస్తోంది బయట. అవునా? అంటే పెద్ద ఇచ్చినటువంటి అంటే ఆ షాక్ నుంచి ఇవన్నీ పుడుతున్నాయి రకరకాల వార్తలు. కానీ ఈయనదేమో లోకల్ మార్కెట్ సినిమాలు అనిల్ రావిపూడిది. అందుకని ఇవన్నీ కాదు, సుకుమారే సాలిడ్ ప్రాజెక్ట్ అనేది ఇంకొక చర్చ. కాబట్టి సుకుమార్ ప్రాజెక్టు మీద వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారనేది అర్థమవుతుంది. సుకుమార్ గారు ఇమ్మీడియట్గా మీరు మొదలు పెట్టాలంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితి ఆయన పెద్ద కోసం తన శరీరాన్ని రకరకాలుగా మలుచుకున్నాడు. అవును, బాగా 2 సంవత్సరాలు ఏ సినిమా గురించి విగ్రస్గా కష్టపడ్డాడు. ఆ కష్టం తాలూకా శారీరకంగా ఆయన ఆ ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రస్తుతం కొంచెం రెస్ట్ కావాలి. అలాగే ఆయనకి షూటింగ్లో ఆయన గాయాలు, వాటికి సంబంధించి జరిగినటువంటి సర్జరీలు, వీటన్నిటి నుంచి ఆయన పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయడానికి తిరిగి అదే కష్టం పడాలి ఇక్కడ కూడా. అవును, అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా, కమర్షియల్ హీరోల పని గతంలో లాగా నల్లేరు మీద బండి నడకలా లేదు. విపరీతంగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంత కష్టము పడుతున్నారు వాళ్ళు.
ఆ పడుతున్న క్రమంలో ఒక కష్టం నుంచి ఇంకో కష్టంలోకి వెళ్ళటానికి కొంచెం శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి కొంత గ్యాప్ కావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని గ్యాప్ తీసుకుని ఇది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట అయితే నెక్స్ట్ ఇయర్ జాన్యువరిలో సినిమా మొదలవుతుంది అని. షూటింగ్ ఓకే. అంటే 2027 జాన్యువరితో మొదలైతే జనవరిలో సీరియస్గా మొదలైతే అది 28 సమ్మర్ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. మ్యాక్సిమం అంటే 28 సమ్మర్ వరకు వెయిట్ చేయాలి ఆడియన్స్. అంటే పెయినే. అందుకని ఈ పుకార్లన్నీ వస్తున్నాయి మధ్యలో. మీన్ వైల్ మీల్ ఏదో ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన అనిల్ ఖాళీ లేదుగా, ఆయన ప్రాజెక్ట్తో ఆయన బిజీగా ఉన్నాడు. 27 సమ్మర్. కాబట్టి అది కేవలం పుకారే. ఇది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి జనాలకి. ఈ కాంబినేషన్ అయితే అలా ఉంటుంది, ఆ కాంబినేషన్ అయితే అలా ఉంటుంది వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరుచుకున్న తర్వాత అక్కడి నుంచి అగ్రెసివ్గా 2-3 ప్రాజెక్టులు చేసేస్తాడు ఆయన. నిజానికి పెద్ద ఆ ఓపెనింగ్ ఇస్తుంది అని అనుకున్నారు అందరూ. ఈ అంచనాలు కొంచెం తారుమారైన మాట వాస్తవం. ఓకే. సో సుకుమార్ సినిమా లాంచ్ అవ్వాలంటే కనీసం ఇంకా టైం పడుతుంది. రిలీజ్ కోసం చూడాలంటే కనీసం 1.5 సంవత్సరం వెయిట్ చేయాలి. ఓకే. అంటే 2 ఇయర్స్ అనుకోవటం. ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే 2 సంవత్సరాల తర్వాత సినిమా. ఓకే. 2 సంవత్సరాలు వెయిటింగ్ చేయటమే. ఆ సినిమా కోసం 5 ఏళ్ళు వెయిట్ చేశారు కదా పుష్ప కోసం. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మొదలైంది చాలా కాలం అయింది. మొదలై వాళ్ళు షూట్లో 2 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఈ కష్టం చూడాలి. అంటే ఆర్ఆర్ఆర్ నుంచి వెయిటింగ్. ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళకి విపరీతమైన హోప్స్ ఇచ్చిన సినిమా అయితే పెద్ది. ఆ పెద్ది అనేది తెలుగు మార్కెట్లో వర్కౌట్ అయింది కానీ బయట కాలేదు. ఆ పెయిన్ నుంచి బయటపడేసేది సుకుమారే. దానికోసం మరొక 2 ఏళ్ళు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. మరి అభిమానులు జీర్ణం చేసుకుని కొనసాగడం తప్ప చేయగలిగింది లేదు. ఓకే.